అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ చిరపరిచితుడిని. అటు ఏపీ సర్కిల్ కానివ్వండి, అలాగే తెలంగాణ సర్కిల్ కానివ్వండి, ఈ మధ్య చేస్తున్నటువంటి కన్నడలో చేస్తున్న వీడియోల ద్వారా కర్ణాటక సర్కిల్ కూడా కొంత టచ్ వచ్చిందండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మనం ఇప్పుడు ఎట్లయితే అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అనే అంశం గురించి రాబోయే పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్కు ఎలా దరఖాస్తును ఫిలప్ చేయాలి అనేటటువంటిది ఉందండి. అందులో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి, ఎంటీఎస్ నుంచి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డుకు దరఖాస్తు చేయడం ఎలా, జీడిఎస్ నుంచి పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్కు మెయిల్ గార్డుకు దరఖాస్తు చేయడం ఎలా. ఫస్ట్ టాపిక్, మనము ఎంటీఎస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డుకి ఎలా దరఖాస్తు చేయాలనేది చూద్దామండి. అది ఎంటీఎస్కి సంబంధించి మనకి ఏంటంటే, మనకు ఈ సంవత్సరం మనకు పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయడానికి ఒక 1 year రిలాక్సేషన్ అనేది ఇచ్చారనేది మనందరికీ తెలుసండి. 2 years సర్వీస్ ఎంటీఎస్లో ఉంటే వాళ్ళు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయవచ్చు అనేది మనకి ఇచ్చినటువంటి క్లారిటీ అండి. అయితే దీంట్లో అప్లికేషన్ ఫామ్ అనేటటువంటిది ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అనే దాంట్లో క్లియర్గా వాళ్ళకి సంబంధించినటువంటిదండి. Application form for limited departmental examination for promotion to the post of postman and mail guard from eligible multitasking staff officials for the vacancies of 2024. ఈ అప్లికేషన్నే ఇప్పుడు ఎంటీఎస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఫిలప్ చేస్తారు అనేది మనకు క్లారిటీ ఉందండి. దాంట్లో మామూలుగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీరు జెండర్ మేలా ఫీమేలా అది రాస్తారు, డిజిగ్నేషన్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ పనిచేస్తున్నారు, తర్వాత నేమ్ ఆఫ్ ది డివిజన్ యూనిట్, మీ డివిజన్ ఏంటి, మీ యూనిట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ చాలా జాగ్రత్తగా చూసుకుని చక్కగా ఫిలప్ చేయాలండి. తర్వాత ఇది మనకు కేటగిరీ అండి, మీది అన్రిజర్వ్డా, ఎస్సీకి చెందినవారా, ఎస్టీ, ఆ కమ్యూనిటీ కూడా ఫిలప్ చేయాలి. వెదర్ బిలాంగ్స్ టు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఏదైనా హ్యాండిక్యాప్డ్ డిజేబిలిటీ ఉంటే వాళ్ళు ఇక్కడ రాయాలండి. తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటు ద డిపార్ట్మెంట్, మీరు ఇప్పుడు ఎంటీఎస్గా వచ్చారంటే డిపార్ట్మెంట్లోకి వచ్చినట్టు ఆ డేట్ ఇక్కడ వస్తుందండి. తర్వాత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అన్నారు. ఇక్కడ రెగ్యులర్ బేసిస్లోనే మిమ్మల్ని అపాయింట్ చేసింటారు కాబట్టి ఇక్కడ కూడా మీరు ఆ డేట్ వేస్తారు. తర్వాత టోటల్ ఎలిజిబుల్ సర్వీస్ యాజ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యాజ్ ఆన్ 1/1/2024, మీకు 1/1/2024కు ఎంటీఎస్గా ఎంత సర్వీస్ అయ్యిందనేది, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది రాస్తారండి. తర్వాత ఇక లెంత్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ యాజ్ జీడిఎస్ అండి, అంటే మనకు అక్కడ 2 సంవత్సరాల సర్వీస్ కాకుండా ఉంటే ఎంటీఎస్లో అప్పుడు మీరు జీడిఎస్గా మీకు డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్, మీరు ఎప్పుడు జీడిఎస్గా అపాయింట్ అయ్యారో అది రాస్తారు. లెంత్ ఆఫ్ ఎంగేజ్మెంట్ రెండర్డ్ యాజ్ జీడిఎస్, ఎంత సర్వీస్ చేశారు జీడిఎస్లో అంటే ఎంటీఎస్గా అపాయింట్మెంట్ కాకముందు, అది కూడా ప్రతిదీ కూడా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ 1/1/2024కే మీరు తీసుకోవాలండి. తర్వాత ఇక నెక్స్ట్ టోటల్ ఎలిజిబిలిటీ సర్వీస్ యాజ్ ఆన్ 1/1/2024 కాలమ్స్ రెండింటిని యాడ్ చేయమన్నారండి. 9A + 10A. 9Aలో ఏముందంటే టోటల్ సర్వీస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఎంత ఉంది, 10Aలో ఏముందంటే లెంత్ ఆఫ్ ఎంగేజ్మెంట్ రెండర్డ్ యాజ్ జీడిఎస్ సర్వీస్ ఎంత, ఆ రెండు కూడి మీరు ఇక్కడ అంటే ఎంత సర్వీస్ అయిందో ఇక్కడ రాస్తారండి. అప్పుడు ఆ ఎలిజిబిలిటీ కండిషన్ మీరు ఉందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేయడానికి. తర్వాత వెదర్ వర్కింగ్ ఇన్ ఏపీఎస్ అన్నారు, ఇది నో అండి, యు ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ఏపీఎస్ కాబట్టి నో అనే ఆన్సర్ వస్తుంది. తర్వాత వెదర్ ఎనీ పెనాల్టీ ఈజ్ పెండింగ్ అనేటటువంటిదండి, అంటే మనకి ఏదైనా పెనాల్టీ మీకు ఉందా, ఏదైనా కేసులో ఏదైనా ఉన్నా, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కానీ పనిష్మెంట్ కానీ పుట్ ఆఫ్లో ఉన్న ఏదున్నా ఇక్కడ స్పష్టంగా అన్ని విషయాలు తెలియచేయాలండి. మనం పూర్తిగా విషయాలన్నీ తెలియచేయాలి. అది తెలియజేస్తేనే కరెక్ట్ అండి. ఏదైనా ఉంటేనేనండి, అందరి విషయం నేను అనడం లేదు, జనరల్గా ఉండవు, ఏదైనా రేర్ కేసెస్లో పనిష్మెంట్ కానీ ఏదైనా ఉంటే అది రాస్తామండి. తర్వాత వెదర్ అప్లికెంట్ ఈజ్ క్లెయిమింగ్ హిజ్ ఎలిజిబిలిటీ విత్ రెస్పెక్ట్ అనేది ఇక్కడ కొద్దిగా ఇది లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉందండి. బెటర్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే దీనికి మనకేం వర్తించదు అనేది మనము నో అని పెట్టచ్చు, డాష్ పెట్టచ్చు అనేది నా ఐడియా అండి. బట్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ విత్ యువర్ సబ్ డివిజనల్ హెడ్ ఆర్ డివిజనల్ హెడ్ ఆర్ ఎనీబడి
ఇన్ యువర్ డివిజన్ అండి, అది ఒకసారి తెలుసుకునే రాయండి. ఎందుకంటే అప్లికేషన్ మనము కరెక్ట్ ఫార్మాట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో ఫిలప్ చేస్తేనే మన అభ్యర్థిత్వాన్ని దట్ మీన్స్ మన క్యాండిడేచర్ను కన్సిడరేషన్లో తీసుకుంటారు. కాబట్టి ఆదిలోనే అంశపాద అన్నట్టు అప్లికేషన్నే మనం సరిగా ఫిలప్ చేయకుండా ఇస్తే ఇబ్బంది అయితే మళ్ళీ మీరు 1 year ఆగాల్సి వస్తుంది. కాబట్టి సరిగా చూసుకొని చేయండి. ఈ ఒక్క అంశంలో నాకున్న ఐడియాతో కొంతమంది వేరే రకంగా చెప్పారు సార్, మా సబ్ డివిజన్లో ఇట్లా ఫోన్లు చేశారండి. మీరు అది కన్ఫర్మ్ చేసుకుని ఈ ఒక్క 14th కాలంను మీరు అక్కడ చెప్పిన విధంగానే ఫిలప్ చేయండి. ఎటువంటి ప్రాబ్లము లేదండి. జనరల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ రిక్రూట్మెంట్ రూల్స్ నాకు ఐడియా ఉంది, కానీ చాలామంది రకరకాలుగా మా సబ్ డివిజన్లో ఎలా చెప్తున్నారు, మా డివిజన్లో అన్నారంటే బెటర్ యూ గో విత్ దెమ్ అండి. మీరు అక్కడ అడిగి వారు ఏదైతే చెప్పారో ఆ దీంతో మీరు వెళ్ళండి. అప్లికేషన్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది నా ఐడియా అండి. తర్వాత మీరు పైన పొందుపరిచిన ఈ సమాచారం అంతా కూడా సరి అనేదని మళ్ళీ ఒక క్యాండిడేట్ మీ సిగ్నేచర్ అది తీసుకుంటారండి, అంటే చేయాలి. ఈ తర్వాత ఉన్నటువంటిది మీకు రికమెండేషన్ ఏంటి అనేది అదంతా కూడా డివిజన్కు సంబంధించి, అంటే అఫీషియల్ యూజ్కి సంబంధించిందండి. ఇక ఏదైతే మీరు దీంట్లో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేటటువంటిది ఒక ఇది ఉంటుందండి, అందులో కూడా మీరు రాయాలి. దీంట్లో ఏంటంటే మనకు తెలంగాణ సర్కిల్కి సంబంధించి పోస్ట్ మ్యాన్ ఈ మెయిల్ గార్డ్ వేకెన్సీస్ ఎన్ని అనేది రాలేదు. కాబట్టి మీరు ఆర్ఎంఎస్కి వెళ్ళదలుచుకుంటే మెయిల్ గార్డుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పోస్టల్ సైడ్కి వెళ్ళదలుచుకుంటే సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. లేదు పోస్టల్ సైడే మీరు ఫస్ట్ వెళ్తారంటే దానికి ఫస్ట్, తర్వాత మెయిల్ గార్డుకి సెకండ్ అండి. ఇక్కడ ఇచ్చారు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, దట్ ఈస్ ఫస్ట్ అండ్ సెకండ్. అది మీరు ఫస్ట్ టాప్లో ఇది. తర్వాత ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ డివిజన్స్ యూనిట్స్ బై అప్లికెంట్. పోస్ట్ మ్యాన్కు మీరు వెళ్ళాలంటే మీకు నేబరింగ్ ఉన్నటువంటి డివిజన్స్ ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మీకు తెలియదు. కాబట్టి మీరు సిటీకే వెళ్ళాలనుకున్నారు, సిటీలో ఉన్నటువంటి డివిజన్స్ అన్ని ప్రిఫరెన్స్ ఇస్తూ మొత్తం అన్ని డివిజన్స్కు వచ్చేటట్టు చేయండి. మీ నైబరింగ్ మీరు ఇక్కడ దూరాన ఉన్న మొత్తం అన్నిటికీ వచ్చేటట్టు చేయండి. తర్వాత ఆర్ఎంఎస్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మనకు ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ ఉంది, తర్వాత సార్టింగ్ డివిజన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఇచ్చిన ఆర్డర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఆర్ఎంఎస్కి ఇచ్చి ఉంటే ఆర్ఎంఎస్కి సంబంధించిన పోస్టులన్నీ మెయిల్ గార్డులు కనుక ఆ మెయిల్ గార్డు వేకెన్సీస్లో మీరు ఆప్ట్ చేసినటువంటి డివిజన్స్లో అక్కడ వేకెన్సీస్కు మీ ఫస్ట్ మీ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో అక్కడ కన్సిడర్ చేస్తారు. లేదు అనుకోండి మీరు పోస్టల్ సైడే ఫస్ట్ ఆప్షన్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉండి మీరు ఏదైతే డివిజన్స్ పెట్టుకుంటూ వచ్చారో ఆ డివిజన్స్లో మీ అభ్యర్థిత్వాన్ని మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కులతో మిమ్మల్ని కన్సిడర్ చేస్తూ వస్తారండి. మీరు అప్లికేషన్లో ఓన్లీ మెయిల్ గార్డుకే మేము వెళ్తాము అనే ఆప్షన్సే మీరు పెట్టుకుంటే పోస్టల్ సైడ్లో ఉన్నటువంటి డివిజన్స్లో మీకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరు అనేది చెప్పారు. అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో 2 తీసుకుంటే బైలక్ మనకు అక్కడ మెరిట్లో అక్కడికి రాకపోయినా సెకండ్ ప్రిఫరెన్స్లో మనకి ఎక్కడైనా వస్తుందనేది అలా ఉంటుందండి. మీరు అన్ని డివిజన్స్కు అప్లై చేయండి. ఆర్ఎంఎస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింటే మీరు ఆర్ఎంఎస్కి ఇక్కడ ఏదైతే మనకు ఎస్ఆర్ మనకు ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ ఉంది, సార్టింగ్ డివిజన్ ఉంది అలా అండి. అలాగే ఏపీ సర్కిల్కి సంబంధించి కూడా ఒక్క కర్నూలు రీజన్ వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారండి. అక్కడ కూడా ఇంకా విజయవాడ అండ్ విశాఖపట్నం రీజన్ వేకెన్సీస్ రాలేదు. కాబట్టి మీరు కూడా ఇదే సేమ్ అండి, ఏపీ సర్కిల్కైనా తెలంగాణ సర్కిల్కైనా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ మ్యాన్ దీనికి వస్తారా మెయిల్ గార్డుగా ఆ ప్రిఫరెన్స్ అక్కడ 1, 2 వేసిన తర్వాత మీరు అన్ని డివిజన్స్ ఇక్కడ పోస్టల్ ఫస్ట్ ఇచ్చింటారంటే మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్నే కన్సిడర్ చేస్తారు. మళ్ళీ దాంట్లో మీరు డివిజన్ వైజ్ పెట్టింది. అలాగే ఆర్ఎంఎస్కి మీరు పెట్టినటువంటి డివిజన్ వైజ్ ఆర్ఎంఎస్ డివిజన్స్ ఏపీ సర్కిల్లో ఎక్కువ ఉండొచ్చు అండి. తిరుపతి డివిజన్ అండి, వై డివిజన్ అండి, ఇవన్నీ ఉండవచ్చు అండి. అవన్నీ కరెక్ట్గా చూసుకొని పెట్టండి. అప్లికేషన్ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ టు రీచ్ టు డివిజనల్ ఆఫీస్ అనేది 6th August అండి. కానీ అంతకంటే ముందు సబ్ డివిజన్లకు మీ యూనిట్స్కు పంపడానికి ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రకంగా 3వ తారీఖు, 4వ తారీఖు, 2వ తారీఖు ఇలా పెట్టారండి. మీకు ఏదైతే స్టిపులేటెడ్ డేట్ పెట్టారో మీ సబ్ డివిజన్లో మీ అప్లికేషన్ మీ దరఖాస్తును ఇవ్వాలి అని కరెక్ట్గా మీరు ఆ డేట్ లోపలనే అన్ని కాలమ్స్ ఫిలప్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ కమ్యూనిటీ కానీ మీ డేట్ ఆఫ్ ఎంట్రీ కానీ ఒక్కసారి దీని జిరాక్స్ తీసుకొని ఒక కాపీ మీద రఫ్గా రాసుకొని అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత